కుట్టిన తర్వాత ఏమైతే కప్పు అణిగినట్టుగా వస్తుంది కొంతమందికి. మొదటి హుక్ లాస్ట్ హుక్ పడుతుంది మంచిగానే, మధ్యలో హుక్కులు పట్టడానికి గట్టిగా లాగితే ఇక్కడ అణిగినట్టుగా వస్తుంది అని కూడా చాలా మంది అడుగుతారు. అట్లాంటి వాళ్ళకు చేయాల్సిన పద్ధతి ఇదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా సరే, లేదంటే ప్రిన్సెస్ కట్ ఇది షేప్ బెల్ట్ వేసే బ్లౌజ్ అయినా సరే, చెస్ట్ పార్ట్ అనేది టైట్గా అవుతుంది, పట్టేసినట్టుగా ఒత్తినట్టుగా అవుతుంది అనుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చేసే చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చెప్తానండి. ఈ చిన్న అడ్జస్ట్మెంట్తో మీకు ఈ బ్లౌజ్ అనేది ఆ చెస్ట్ పార్ట్ ఒత్తినట్టుగా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ అవుతుంది అనమాట. అది ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తా. కటింగ్లో చేసే మిస్టేక్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సరే, స్టిచ్చింగ్లో ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ పార్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ పీస్లను అటాచ్ చేసుకునేటప్పుడు ఏ పీస్ ఎటువైపున వస్తుంది కూడా చూసుకోవాలి. ఇది కూడా మనకి ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇలా ఇంటూ మార్క్ పెట్టుకుంటాం, లేదు అంటే చిన్నగా ఏదో ఒక డాట్ పెట్టుకుంటాం. ఇలా ఈ పీస్ ఇటువైపునకు వస్తుంది అని చూసుకోవాలి, చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఈ సైడ్ పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టి కుడతాం. ఇలా కుట్టేటప్పుడు కరెక్ట్ ఈ పై నుంచి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం, అదే 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర కొంచెం రబ్ చేసుకోండి. తర్వాత ఈ మెయిన్ పీస్ చూడండి, ఈ సైడ్ పీస్ చూడండి ఒకసారి ఎంత రౌండ్ తిరుగుతుందో. కంప్లీట్గా హాఫ్ సర్కిల్ ఉంది. సో ఇది ఏమాత్రం లాగినా సాగుతుంది. సో సాగకుండా, మ్యాక్సిమం సాగకుండా చూసుకొని కుట్టు వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు బాగానే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తిప్పేటప్పుడు ఏమైతే ఈ చేతిలో ఉంటాం కదా, లాగుతాం. అలా లాగకుండా ఒక 1/2 ఇంచే కుట్లు వేయండి, ఎక్కువ వేయాల్సిన పనుగు లేదు. ఇదిగోండి ఇట్లా జస్ట్ 1/2 ఇంచు, ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా చూసుకోండి. నిదానంగా కుట్టు వేసుకుంటే వచ్చేస్తుందండి. మీరు బాగా ప్రాక్టీస్ చేసి కూడా మీకు 2-3 బ్లౌజులు కుట్టేసి మీకు వచ్చేస్తుంది ఇది. ఒకవేళ సాగింది అనుకోండి, ఎక్కువ వచ్చింది అనుకోండి, చిన్న పీస్ని కట్ చేస్తాం. కానీ నెక్స్ట్ కుట్టే దాంట్లో మీకు ఎందుకు సాగింది ఇంతకీ అని, అది సాగకుండా కుట్టడం ఎట్లా అని మీరు ప్రాక్టీస్ చేస్తారు ఆటోమేటిక్గా. అలా ఒకసారి చూసుకొని కుట్ట అనేది వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ అప్పుడు కూడా ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన రావాలి. అదేవిధంగా ఖర్చు మిస్ అయితే ఇక్కడ ఖర్చు సరి చేసుకోండి. ఇదిగోండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 2 పీసులు అటాచ్ చేసుకునేసరికి దాదాపుగా కప్పు షేప్ అనేది మనకు కనిపించేస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా కప్పు షేప్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకవేళ కటింగ్ చేసేటప్పుడు ఒక డాట్ వెడల్పు కొంచెం పెంచాల్సి ఉండే, మనం పెంచకుండా కటింగ్ చేసేసినాం. అయితే ఈ కస్టమర్కి కొంచెం కప్పు ఎక్కువ ఉంది, అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే కుట్టేటప్పుడు గుర్తొచ్చింది మనకు, అరే మీకు కొంచెం పెంచాల్సి ఉండే అని. సో దీన్ని ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా కప్పు సైజును పెంచవచ్చు. అది ఏ విధంగానే జస్ట్ ఒక రఫ్ కుట్టు వేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇలా రివర్స్ తీయండి. రివర్స్ తీసిన తర్వాత మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుతో ఏదైతే కుట్టు వేసినామో ఈ కింది నుంచి ఒకవేళ కప్పు కొద్దిగంత పెంచితే చాలు అంటే ఒక్క గీత పక్కకు జరుపుకోండి. లేదు కొంచెం ఎక్కువనే పెంచాలి అంటే జస్ట్ ఒక్క 1/2 ఇంచు పెంచండి. ఇంకా 1/2 ఇంచు పెంచాల్సినంత సైజు ఎవరు ఉండరు కూడా. అది చెస్ట్ లెంత్ తీసుకునేటప్పుడు, మెయిన్ డాట్ బెడల్ తీసుకునేటప్పుడే సెట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఏదో చెస్ట్ లెంత్ ఒక 1/2 ఇంచ్ ఏదో పెంచాల్సి ఉండే, లేదంటే డాట్ వెడల్పు కొంచెం పెంచాల్సి ఉండే మర్చిపోయినాం, అట్లాంటప్పుడు కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఒక గీత 1/2 ఇంచు మాత్రమే అడ్జస్ట్మెంట్, మరీ ఎక్కువ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ రాదు, కటింగ్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచు అనుకోండి ఏదో ఒకటి. అది ఎలా మనం సెట్ చేయాలంటే, మనం స్ట్రేట్ కుట్టు ఎక్కడి వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే దాదాపుగా ఇక్కడ వరకు మనకు స్ట్రేట్గా ఉంది కుట్టు. సో ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో పైకి ఇక్కడ వరకు కుట్టాలి. నేను చూపిస్తాను ఇప్పుడు దీన్ని. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఒక 1/2 ఇంచు అనుకోండి సపోజ్, ఇక్కడ ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా 1/2 ఇంచు దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ మనకి స్ట్రేట్గా ఉన్న మార్కింగ్ ఏదైతే తీసుకున్నామో మార్కింగ్ వరకు ఇదిగోండి ఇలా రావాలి. తర్వాత ముందు వైపునకు ఒక 1/2 ఇంచు ఏదైతే తీసినామో ఆ 1/2 ఇంచు లోపలికి ఇదిగోండి ఇలా కలిపేయాలి. ఇలా ఇప్పుడు మీరు కప్పు సైజు చూసుకోండి, ఇందాకలా పెట్టిన దానికి ఇప్పటిదానికి కప్పు సైజు కొద్దిగా పెరిగిపోతుంది. ఇదిగోండి ఇలా అది ఒకసారి చూసుకోండి. మన కటింగ్లోనే కరెక్ట్గా చేసుకోవాలి. స్టిచ్చింగ్లో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ ఏది మర్చిపోతే కనుక ఏదో 1-2 సార్లు చేసుకోవాలి అంతే. కటింగ్లోనే ప్రాపర్గా చేసుకోవాలి. ఒకవేళ స్టిచ్చింగ్లో కూడా కప్పు సైజు కొంచెం పెంచాలంటే ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అదేవిధంగా కొంతమందికి ఫుల్ ప్రిన్సెస్ కట్ కానీ, లేదంటే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ కానీ కుట్టిన తర్వాత ఏమైతే కప్పు అణిగినట్టుగా వస్తుంది. కొంతమందికి అడుగుతారు కూడా, మాకు కప్పు కొంచెం అణిగినట్టుగా వచ్చిందండి, మొదటి హుక్ లాస్ట్ హుక్ పడుతుంది మంచిగానే, మధ్యలో హుక్కులు పట్టడానికి గట్టిగా లాగితే ఇక్కడ అణిగినట్టుగా వస్తుంది అని కూడా చాలా మంది అడుగుతారు. అట్లాంటి వాళ్ళకు చేయాల్సిన పద్ధతి ఇదే. ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పై వరకు సన్నంగా కుట్టు అనేది వేసుకొని కలపాలి.
ఈ డాట్ వెడల్పు కొంచెం పెంచడం వల్ల ఆటోమేటిక్గా కప్పు షేప్ పెరిగిపోతుంది. ఫస్ట్ హుక్ కింద హుక్ పడుతుంది, మధ్యలో హుక్ పట్టట్లేదు అనుకునే వాళ్ళకి ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఏది ప్రిన్సెస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వేసే దాంట్లో కప్పు అణిగినట్టు వస్తుంది అనుకునే వాళ్ళకి చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది నేను విప్పదీసేస్తాను దీన్ని మళ్ళీ. అదేవిధంగా ఇప్పుడు ఉక్సుల పట్టి డాట్ కూడా చూపిస్తాయి ఇక్కడ. కరెక్ట్గా మనకు రన్నర్ వీల్తో రన్ చేసినాం కాబట్టి అచ్చులు పడ్డాయి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్ వెడల్పు ఎంత పావించి తీసుకున్నాం. ఈ పావించి దగ్గర ఇలా రబ్ చేసుకోండి. డాట్ పొడవు 2.5 తీసుకున్నాం. కరెక్ట్ 2.5 దగ్గర వరకు ఇలా వేయండి. అంటే 2.5 2.30 వస్తుంది ఖర్చుతోని చూసుకొని ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ డాట్ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుని కింది వైపున కొంచెంలాగా ఇలా పెట్టి గోడుతో రబ్ చేసుకోండి ఇలా. తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఇది నేను విప్పదీయాలి, దీన్ని విప్పదీసేస్తాను. ఇదిగోండి ఇలా ఓవర్లాక్ చేసుకోవాలి. మీకు వస్తేనే ఓవర్లాక్ చేయండి, లేదు అంటే ఈ క్లాతులు అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే వేరే వాళ్ళ దగ్గర చేయించండి. ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుని సైడ్ పీస్ వైపున వచ్చేలాగా ఈ విధంగా ఉంచాలి. ఉంచి ఒకసారి గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఐరన్ బాక్స్తో నీట్గా ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకి కప్పు షేప్ అనేది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. తర్వాత మనకి కింద వైపున లైట్ ఈ విధంగా ఎక్స్ట్రా వస్తే సన్నటి పీస్ ఇలా కట్ చేసుకోవాలి. అది జస్ట్ ఒక 1 ఇంచ్ అంత దూరం ఇలా చిన్న తీసేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అయినా సరే, ఫుల్ ప్రిన్సెస్ కట్ అయినా సరే, మనకి బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసినాం. కుట్టేటప్పుడు ఒకవేళ కప్పు షేప్ కొంచెం పెంచాలి. కొంతమందికి ఏంటంటే కప్ అనేది నార్మల్ కాకుండా కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న కుట్టు అడ్జస్ట్మెంట్ చేసుకొని కప్పు సైజ్ అనేది పెంచవచ్చు. దాంతో పాటుగా హుక్సుల పట్టి డాట్ కూడా ఖచ్చితంగా వేయాలి. ఇలా కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి హుక్సుల పట్టి డాట్ కూడా వేయడం వల్ల ఈ కప్పు సైజ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. వీళ్ళకి ఏదైతే పట్టేసినట్టు ఉంటుందో ఇట్లా పట్టేసిన ప్రాబ్లం లేకుండా ఫ్రీగా కరెక్ట్గా సైజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ఫుల్ ప్రిన్సెస్ కట్ కానీ కప్పు షేప్ అనేది కొంచెం టైట్గా ఉంది, స్టిచ్ చేసేటప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉందా అంటే ఈ విధంగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందండి. ఎక్కువ మందికి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు రెగ్యులర్ వస్తుంటాయి నోటిఫికేషన్, కాబట్టి వెంటనే మీరు చూసుకోవచ్చు. మనకి షేప్ బెల్ట్ ప్రాసెస్ ఉంటే ఇలా కంప్లీట్గా షేప్ బెల్ట్ కూడా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. షేప్ బెల్ట్ లేనిది ఫుల్ ప్రిన్సెస్ కట్ అయితే నార్మల్గా నడుం బెల్ట్ ఏ విధంగా వేస్తామో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నడుం బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.